అందరికీ నమస్కారం. నా పేరు బుర్ర రమాదేవి. వెలుగు జాడల్ యూట్యూబ్ ఛానల్. ఈ ఛానల్ను అందరూ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోలు మునుముందు మీ ముందుకు తీసుకువస్తా. నాకు సహకరించండి. నమస్కారం. నేడు వైఎస్ఆర్ వర్ధంతిని కరీంనగర్ DCCలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పెద్దలు మాట్లాడుతూ పార్టీకి అటు ప్రజలకు ఎనలేని సేవలను అందించారని కొనియాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా, పార్లమెంటు సభ్యుడిగా, ఓటమి లేని నాయకుడిగా రాజశేఖర్ రెడ్డి ఈ రాష్ట్రానికి ఎన్నలేని సేవ చేశారు. ప్రత్యేకంగా కరీంనగర్ జిల్లాకు సంబంధించి ఈనాడు వరదకాలం కావచ్చు, ఎల్లంపల్లి కావచ్చు, మిడ్మానే కావచ్చు, వారి హయాంలోనే కార్యక్రమాలు మొదలుపెట్టి పూర్తి చేయడం కూడా జరిగిందన్నమాట. ఈ జిల్లాకు సంబంధించి వ్యవసాయ రంగంలో వారు చేసిన విద్యారంగంలోనైతే మరి పాలిటెక్నిక్ కాలేజ్ కావచ్చు, ఈనాడున్న యూనివర్సిటీ శాతవాహన యూనివర్సిటీ కావచ్చు, JNTU మంతెని కావచ్చు, JNTU కొండగట్టు కావచ్చు, పాలిటెక్నిక్ కాలేజ్ కొరట్ల కావచ్చు, ఈ రకంగా విద్యా విధానము కూడా తనదైన ముద్ర వేసిన రాజశేఖర్ రెడ్డి గారు విద్యారంగానికి కానీ, వైద్య రంగానికి కానీ, అలాగే వ్యవసాయ రంగానికి కానీ ఎనలేని సేవ చేసిండు. ప్రత్యేకించి ఈ జిల్లాలో చాలామంది నాయకులను తయారు చేయడంలో ముఖ్య పాత్ర పోషించిండు. వ్యక్తిగతంగా నేను ఆనాడు జిల్లా పరిషత్ చైర్మన్ కావడానికి కూడా రాజశేఖర్ రెడ్డి గారే మూలం అనే మాట ఈ సందర్భంగా వారిని గుర్తు చేసుకోవడం జరిగింది. అలాగే నాతో పాటు చాలామంది మిత్రులు ఇక్కడ ఉన్నారు. చాలామందిని వారు పేరు పెట్టి పిలిచే నాయకత్వ లక్షణాలు గొప్ప వ్యక్తి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా, మరి కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు ఎన్నెల్లు చేసిన రాజశేఖర్ రెడ్డి గారిని మరొకసారి గుర్తు చేసుకుంటూ వారికి ఘనంగా నివాళులు అర్పిస్తాం. మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్
మరి వారు సెప్టెంబర్ 2 16 సంవత్సరాల కింద ఇదే రోజు హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన దానికి వారిని గుర్తు చేసుకుంటూ వారి మరణాన్ని జీర్ణించుకోలేక ఎన్నో గుండెలు ఆగిపోయినటువంటి మరి వారి అంత ప్రేమాభిమానాలు సంపాదించేటువంటి నాయకుడు. అదేవిధంగా ఏ ఒక్క పేదవారు కూడా చదువులు ఆర్థిక ఇబ్బందులు లేకుండా చదువు ఆగిపోవద్దనే ఉద్దేశంతో ఫీజు రియంబర్స్మెంట్ ప్రవేశపెట్టినటువంటి గొప్ప నాయకుడు. అదేవిధంగా పేదతనంతో మరి ఆరోగ్యం చెడిపోతే దానికి చికిత్సకు సంబంధించినటువంటి కార్పొరేట్ వైద్యం అందించాలనే ఉద్దేశంతో ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టినటువంటి గొప్ప నాయకుడు. అదేవిధంగా రోడ్డు మీద ప్రమాదాలు జరిగితే ఇక్కడ కూడా మరి ఇబ్బందులు పడకుండా 104, 108 ప్రవేశపెట్టినటువంటి గొప్ప నాయకుడు. అదేవిధంగా రైతులకు ఏకకాలంగా రుణమాఫీ చేసి ఆదుకున్నటువంటి నాయకుడు. అట్లా ప్రతి ఒక్కరిని అన్ని వర్గాలను ఆదుకొని ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో మరి ప్రజల యొక్క అవసరాలను ప్రజల యొక్క అన్నింటి పేదతనాన్ని అన్నింటినీ కూడా గుర్తించి మరి అందరి గుండెల్లో నిలిచిపోయినటువంటి గొప్ప నాయకులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. కాంగ్రెస్ పార్టీ నాయకులుగా కార్యకర్తలుగా అదేవిధంగా ప్రజలు అభిమానులు ఎవరు కూడా ఈ సూర్యచంద్రుడు ఉన్నంత వరకు రాజశేఖర రెడ్డి గారిని మర్చిపోరు, వారు చేసినటువంటి సేవలు మర్చిపోరు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ జెండా నిలబడి కూడా విడవకుండా మరి వారు చేసినటువంటి సేవలు ఈనాడు కూడా గత ప్రభుత్వంలోనైనా మళ్ళీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా వారు ఆనాడు ప్రవేశపెట్టిన ప్రతి పథకాన్ని కొనసాగించడమే కాకుండా వారి ఆశయాలను వారు చూపించినటువంటి బాటలో ఇంకా సంక్షేమ పథకాలు ముందుకు తీసుకెళ్తూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తా ఉంది. తప్పకుండా వారి ఆశయాలను కొనసాగించడానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలుగా కంకణబద్ధలపై పనిచేస్తామని చెప్పి మరొకసారి వారి వర్ధంతి సందర్భంగా కంకణ పూడుతూ మరి వారికి మరొకసారి ఘనంగా నివాళులు అర్పిస్తాం. ఏ విధంగా తీసుకురావాలనే ఉద్దేశంతో ఆయన ఆ రోజు పాదయాత్ర చేపట్టి దాదాపు 3600 కిలోమీటర్లు నడిచి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని రాష్ట్రంలో ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆయన కలుపుకుపోయి ఆ రోజు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఆయన ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాతనే ఈ 108 కావచ్చు, 104 కావచ్చు, మహిళలకు పావురా రుణమాఫీ కావచ్చు, అదేవిధంగా రైతులకు దాదాపు 250 మంది రైతులు అప్పట్లో ఆత్మహత్య చేసుకుంటే దాన్ని గుర్తిరిగి రైతు రుణమాఫీ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా చిన్నపిల్లలకు గుండె నొప్పులు వస్తే ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ కావచ్చు, ఆరోగ్యశ్రీ కింద 5 లక్షలు భరించి ఆ రోజు ఆ చిన్నపిల్లలను ఆదుకోవడం జరిగింది. అదేవిధంగా పేదవాళ్ళు చదువుకోవాలనే ఉద్దేశంతో ఆ రోజు ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని తీసుకురావడం జరిగింది. అందరూ మంచిగా చదువుకోవాలంటే, టెక్నికల్ ఎడ్యుకేషన్ కావాలంటే ఆ రోజు జేఈటీ కావచ్చు, అదేవిధంగా ఇంజనీరింగ్ కాలేజీలు ఏర్పాటు చేసి ఇక్కడ శాతవాహన యూనివర్సిటీ కరీంనగర్లో ఏర్పాటు చేసి ఆ రోజు పిల్లలకు విద్యను అందించిన వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. అదేవిధంగా ఎన్నో కార్యక్రమాలు ఈరోజు రాజశేఖర రెడ్డి గారు చేపట్టి మనకు కూడా ప్రతి ఒక్కరికి సాగునీరు అందరం ఉద్దేశంతో అప్పటికే ఎన్నో ప్రాజెక్ట్ ఎస్ఆర్ఎస్పీ కావచ్చు, శ్రీశైలం ప్రాజెక్టు కావచ్చు, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఎన్ని ఉన్నా కానీ ఇంకా ఈ ఉత్తర తెలంగాణకు సరైనటువంటి నీటి వసతి లేదని ఎల్లంపల్లి ప్రాజెక్టు కట్టి ప్రతి ఒక్కరికి నీరు ఇచ్చినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. ఆ రోజు ప్రతి కార్యకర్తను కడుపులో పెట్టుకొని కాపాడుతున్న వ్యక్తి, ఎవరైతే పాదయాత్రలో పనిచేసిలో అలాంటి కార్యకర్తలకు పదవులు ఇచ్చినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. ఇప్పుడు కూడా ఈ రోజు కూడా మేమందరం కార్యకర్తలు కూడా ఒకటే డిమాండ్ చేస్తాము. రాజశేఖర రెడ్డి యొక్క గత ప్రభుత్వ పరిపాలన దృష్టి పెట్టుకుని మొన్న కూడా కాంగ్రెస్ పార్టీ ఓట్లేసి తిరిగి రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయడంలో కూడా రాజశేఖర రెడ్డి గారి యొక్క ప్రభావం ఎంతో ఉన్నదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇంకా చెప్పుకున్నా ఉంటే రాజశేఖర రెడ్డి గారి యొక్క గొప్పతనం చాలా ఉన్నాయి, కానీ రాస్తే రామాయణం తెలియదు, చెప్తే భారతం అవుతుంది. కాబట్టి అటువంటి నాయకులు మనకు లేదనుకో కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా బాధపడతా ఉన్నాను. ఆ రోజుల్లో 33 మంది పార్లమెంట్ మెంబర్లు ఇచ్చి ఢిల్లీలో కూడా బీబీసీ కానీ అధికారంలోకి రావడానికి కూడా మన్మోహన్ సింగ్ గారు అధికారం రావడానికి కారణం వ్యక్తి కూడా రాజశేఖర రెడ్డి గారు. ఇంకా ఎంతో ఉన్నాయి. దయచేసి అవకాశం మీడియా కాంగ్రెస్ పార్టీ నాయకులు ధన్యవాదాలు. జై जोहार
కోరిక